వేళ ప్రసన్నత పూజా వేళ ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ వడివడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయే వడివడిగా రండి రండి దైవ కుమారుడు ఆసనమాయే స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతును. గుడ్ మార్నింగ్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి. మనం చెయ్యి ప్రతి కార్యము, తలంచు ప్రతి ఆలోచన క్రీస్తు ప్రభుని సూచిస్తున్నాయి అని చెప్పేసి వాక్కు పలుకుతూ ఉంది. ప్రతి ఆలోచన, ప్రతి వాక్కు, ప్రతి క్రియ క్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకనగా మనము ఆయన అనుచరులము, ఆయన బిడ్డలము, ఆయన శిష్యులము కనుక మనం చెయ్యి ప్రతి పని కూడా ఆయన సూచిస్తూ ఉంది. మరి సామువేలు ప్రవక్త ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని పలుకుతూ ఉన్నారు. ఈ యొక్క బలిపీఠం చెంత గుమికిన మనము క్రీస్తుతో పాటు మనం ఐక్యమై మన బలిని సమర్పించాలి. మళ్ళీ మనం అర్పించి బలి సమర్పించబడాలి అంటే, క్రీస్తు ప్రభుతో ఐక్యమై సమర్పించబడాలి అంటే మనం చేసిన ప్రతి పాపం కూడా కడిగివేయాలి. మన యొక్క అపవిత్రత శుద్ధీకరణ కావాలి. కావున ప్రార్థిద్దాం, ప్రభుని వేడుకుందాం. చేసిన పాపం ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను శుద్ధించేయండి, నన్ను కడిగి వేయండి, నాకు పవిత్రాత్మను ప్రసాదించని చెప్పేసి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీతోను పాపసంకటం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తేనే. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, పరిశుద్ధ మరియను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపడని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహోన్నతుడా
మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మహోన్నత దేవుడా మహిమ కీర్తనం, భూలోక వారికి సమాధానము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా, ఓ లోక పాలక, ఓ పరంనాథుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతుల్, ఆరాధన ఘనతలను మీకర్పింతుల్. మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం, మనుజ పాప విమోచక స్తుతి స్తోత్రముల్. ఓ పవిత్రాత్ముడా మహిమ కీర్తనం, ఓ దీన బాంధవా వేం చేయుమా. నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి, నీ ప్రేమను కురిపించి, నీ జ్ఞానము తెరిపించి. ఓ శాంతిదాతుడా, ఓ దేవ కావర, ఓ శాంతిదాతుడా, ఓ దేవ కావర. నిత్య జీవ మహిమలను చూపించవా, నిత్య జీవ మహిమలను చూపించవా. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. మహోన్నత త్రిత్వమా మహిమ కీర్తనం, ఓ ప్రేమ బంధమా మిమ్ము పొగడెదం. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. మీ మహిమను పొగడెదము, మీ కీర్తన పాడెదము. ఓ పరంనాథుడా, ఓ లోక పాలక, ఓ పరంనాథుడా, ఓ లోక పాలక. ఆరాధన ఘనతలను మీకర్పింతుల్, ఆరాధన ఘనతలను మీకర్పింతుల్. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, ఈ లోకపు దృష్టిలో బలహీనమైన దాన్ని ఎన్నుకొని ప్రపంచ దృష్టిలో బలమైన దాన్ని కించపరుచున్నావు. పునీత వేద సాక్షైన పునీత అగ్నేసు మోక్షములు జన్మించిన ఈ రోజున కొనియాడుచు సంతసించు మేము ఆమె వలె అచంచలమైన విశ్వాసమును కలిగే త్యాగ నిరతితో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యమిచ్చే జీవింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అన్నల ఎదుట సామువేలు దావీదునకు అభిషేకము చేయగా యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో ఉండిపోయెను. మొదటి పట్టణము. సాముయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 13వ వచనము వరకు. ఆ దినములలో యావే సామువేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఈసాయి కడకు నిన్నంపెదను. అతని కుమారుల్లో ఒకని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. సామువేలు, నేను పోజాలను, ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను. యావే, నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము. ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చితనని నుడువుము. ఈ సాయిని కూడా బలి అర్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నేనేమి చేయవలనో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వారిని అభిషేకింపవలనని అనెను. సామువేలు,
యావే నుడివిన రీతిని బెత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మేలెంచి వచ్చితివా లేక కీడెంచి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చి తిని, నేను యావేకు బలి అర్పించెదను కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఈసాయి అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సామువేలు ఏలియాబును చూచి, ప్రభు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటకు రానే వచ్చినాడు కదా అనుకొనెను. కానీ యావే అతని రూపమును ఎత్తును చూచి, భ్రమయకుము, నేనితనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించునని చెప్పెను. అంతటా ఈసాయి అబినాదాబును సామువేలు ముందట నిలిపెను. కానీ అతడు యావే అతన్ని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈసాయి మరలా శామాను సామువేలు చెంత నిలిపెను. కానీ సామువేలు యావే ఇతన్ని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఈసాయి తన 7 కుమారులను సామువేలు ఎదుట నిలిపెను. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదని చెప్పెను. సామువేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈసాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సామువేలు, ఎవరినైనా పంపి కుర్రవానిని పిలిపింపుము, అతడు వచ్చే వరకు నేను కూర్చుండను అని పలికెను. ఈసాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని వడలు బంగారము వలె నుండెను, కండ్లు మిలమిల మెరయిచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సామువేలు తైలముతో కొమ్ము పుచ్చుకొని అన్నల ఎదుట అతనికి అభిషేకము చేసెను. ఆ దినము మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో ఉండిపోయెను. అంతట సామువేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువాక్కు. ఏలినవారు మీతో ఉండెనుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము వచనములు 23 నుండి 28 వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములలో పడి పోవుచుండ ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చేయదగిన పనిని మీరెలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కదా. విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న వారి జీవితాల ద్వారా అద్భుతాలు చేస్తూ ఉంటారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్కు, ఈ యొక్క సెంటెన్సు మనము ఒకసారి గమనించి పరిశీలించి దానిపై ధ్యానించిన ఎడల ఇది ఎంతో
మంది జీవితాల్లో ఇది నిజమవుతుంది. దేవుడు ఎన్నుకుంటాడు, ఎన్నిక ఆయనది. ఆ తర్వాత ఎన్నుకున్న వారి జీవితాల ద్వారా, వారి ద్వారా ఆయన రాజ్య స్థాపనకు చేయు అద్భుతాలు గొప్పవి, ఎంతో మహోన్నతము కలవి, ఎంతో శక్తివంతమని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథము క్లుప్తంగా వివరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి ఆది కాండం నుండి కూడా దర్శన గ్రంథం వరకు కూడా మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే మనకు ఒక్క విషయం అర్థమవుతుంది. దేవుని కార్యము, దేవుని సంకల్పము ఏ విధంగా మొదలయ్యింది, దేవుని కార్యం ఎందుకొరకు మొదలయ్యింది, దేవుని కార్యము ఏ విధంగా సాధించడం జరుగుతూ ఉంది, ఏ విధంగా పరిపూర్ణత గావించడం జరుగుతుంది అనే విషయాన్ని మనకు ఒక బైబిల్ గ్రంథము అర్థవంతంగా వివరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కార్యము సకల మానవాళికి రక్షణను చేకూర్చుటకు ఆయన ఒక ప్రణాళికను రూపుదిద్దుకున్నారు. ఆ ప్రణాళికను నెరవేర్చుటకు, ఆ ప్రణాళిక ఒక కార్యము దాల్చుటకు తన కుమారుని లోకానికి పంపి మానవ రూపాన్ని దాల్చి మన మధ్య జీవించి మనకు ఆ జీవాన్ని ప్రసాదించి ఉన్నారు. ఆ యొక్క కృపను ప్రసాదించి ఉన్నారు, అనుగ్రహాన్ని ప్రసాదించి. అదే పేతురు గారి మొదటి లేఖలో 5వ అధ్యాయంలో ఈ విధంగా పలుకుతూ ఉంది వాక్కు, దేవుడు కృపానిధి అని చెప్పేసి. దేవుడు కృపానిధి. ఇదే విషయాన్ని హెబ్రీయుల గ్రంథంలో పలుకుతూ ఉన్న వాక్కు పలుకుతూ ఉంది, దేవుని సింహాసనము కృపా సింహాసనం అని చెప్పేసి. అనగా ఆయన కృప వలన ఎన్నుకున్నటువంటి మన ద్వారా ఆ ప్రభువు ఎన్నో అద్భుతాలు, ఆ ప్రభువు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నారు, ఆయన కార్యాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎన్నిక ఎంతో అద్భుతమైన ఎన్నిక. మనం చూస్తున్నాము మొదటి గ్రంథంలో ఆ యొక్క దావీదుని ఎన్నుకోవడానికి ప్రభువు ఆ సామ్యుయేలు ప్రవక్తను పంపిస్తూ ఉన్నారు. ఎంతోమంది వచ్చి లైన్లో ఉన్నా సరే, ఎంతోమంది క్వాలిఫికేషన్తో వచ్చి, ఆ యొక్క అర్హతతో వచ్చి, ఆ బలము, ఆ యొక్క బుద్ధి అన్నీ ఉన్నా సరే వారిని కాదని చెప్పేసి ఆ ప్రభువు ఆ యొక్క దావీదుని ఎన్నుకున్నారంటే అందులో ఎంతో అర్థం ఉంది, ఎంతో గొప్ప మనకు ఆ యొక్క బైబిల్ గ్రంథము మనకు గొప్ప మెసేజ్ను ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, పాత నిబంధనలో ప్రభు ఎన్నుకున్నాడు, ఆ యొక్క మోషే ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను ఒక మాట కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తిని, నాకు ఏమీ చేత కాదు అని చెప్పిన వ్యక్తిని అని అతన్ని ప్రభు ఎన్నుకొని ఎంతో గొప్ప వ్యక్తిగా రూపుదిద్దుతూ ఉన్నారు. అదేవిధంగా జెరెమయా ప్రవక్తను, యెషయా ప్రవక్తను కూడా ఆ విధంగానే రూపుదిద్దుతూ ఉన్నారు. వారిని ఎన్నుకున్నారు, వారి ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించుటకు వారిని బలపరిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని ఎన్నిక. వారు ఎంత బలహీనులైనా సరే, వారు ఎంత పాపాత్ములైనా సరే వారిని ఎన్నుకొని, వారిని శుద్ధీకరించి, వారిని నూతనీకరించి, వారిని ప్రభువు తన కార్యానికి ఎన్నుకున్న. అనగా దేవుడు కృపానిధి, దేవుని సింహాసనము కృపా సింహాసనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నుకున్న వాడి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ 3 విషయాలు, ఒకటి దేవుని సంకల్పము, దేవుని కార్యము, రెండవది దేవుని ఎన్నిక, మూడవది దేవుని ఆశీర్వాదము. క్రీస్తు ప్రభువు శిష్యులు తనతో వెళుతున్న సమయంలో వారికి బలహీనతను వ్యక్తపరుస్తూ ఉన్నారు, ఆకలిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి తోడై ఉన్న ప్రభువు వారికి వెన్నంటూ ఉండి వారిని కాపాడుతూ వస్తూ ఉన్నారు. అదే ఈ యొక్క చిన్న విషయం మనకు గుర్తు తెస్తూ ఉంది. ప్రభు అంటున్నారు, ఇదిగో నేను మీతో ఉంటాను, లోకాంత్యం వరకు మీతో ఉంటాను, చివరి వరకు మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, నా దైవ రాజ్య స్థాపన చేకూరుస్తానని చెప్పేసి ప్రభు అన్న వాక్యము ఇప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథ పఠనం ద్వారా మనకు మరింత అర్థవంతంగా వివరించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరు, ఆయన తోడ్పాటు, ఆయన సహకారము, ఆయన సహవాసము, ఆయన శక్తి, ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తారు, మనతో ఉంటున్న విషయము మనకు అర్థంగా
మనకు బైబిల్ గ్రంథం తెలుపుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆశీర్వాదము గమనించండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు బలహీనులు. ఇప్పుడు మత్తాయి గారు, తర్వాత జకాయస్ గారు, తర్వాత పౌలు గారు. పౌలు అన్నారు, నేను బలహీనులను, నేను ప్రభుని ఎరుటకు కూడా నేను అర్హుడను కాను, ప్రభుని సమీపించడం కూడా అర్హుడం కాను, కానీ ఆయన కృప వలన నేను ఈనాడు ప్రభు యొక్క శిష్యునిగా, ప్రభు యొక్క సాక్షిగా ఎదుగుతూ ఉన్నాను. ఇక మీదట నేను కాదు జీవించేది, ఆయన్నే నాలో జీవిస్తున్నారు, నేను ఆయన సాక్షిని అని చెప్పేసి ఆ యొక్క పౌలు గారు తన జీవితాన్ని ఆ యొక్క ప్రభువుకు సర్వస్వాన్ని అర్పించాడు, తన జీవితాన్ని ధారపోసి ఉన్నారు. అదే విషయం ఈనాడు మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం ద్వారా ప్రభువుని మహిమపరచాలి, ప్రభు యొక్క రాజ్య స్థాపన చేకూర్చబడాలి. అదే మన బలహీనతను లెక్క చేయకుండా, మన పాపం లెక్క చేయకుండా ప్రభువు తన కృపా సింహాసనం ద్వారా మనల్ని కడిగివేసి శుద్ధీకరించి నూతనీకరించి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఎన్నుకొని మన ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించుటకు, మన ద్వారా తన రాజ్యాన్ని స్థాపించుటకు మనల్ని ఎన్నుకొన్నారు, మనల్ని బలవంతులను చేస్తూ ఉన్నారు. మన ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలు చేయబోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ప్రార్థిద్దాం, ప్రభువుని వేడుకుందాం. తన శక్తి కొరకు, తన కృప కొరకు, గొప్ప ప్రత్యేక అనుగ్రహం కొరకు ప్రభుని వేడుకుందాం. ఈ యొక్క పూజ బలిలో పాల్గొన్న మనము కూడా ప్రభుతో కలిసి ప్రార్థిద్దాం. ప్రభువా, ఏ విధంగా అయితే మీరు ఆనాడు మీ యొక్క శిష్యులకు తోడై ఉండి వారికి కావాల్సిన శక్తిని ప్రసాదించారో, వారికి కావాల్సిన ఆ యొక్క దైవరాజ్య స్థాపన కావాల్సిన శక్తిని ఇచ్చి ఉన్నారో, అదే శక్తిని మాకు ప్రసాదించండి. మా బలహీనతలను లెక్క చేయకుండా, మా బలహీనతలకు లోను కాకుండా నీ కృప ద్వారా, మీ అనుగ్రహం ద్వారా మా బలహీనత నుండి పైకి ఎదిగేసి మీ యొక్క రాజ్యస్థాపనకు కృషి చేసే విధంగా దీవించమని ప్రభుని వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఆమెన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. పూజ ఉద్దేశంలో Mass offered by P. Manoj Reddy for getting good marks in exams, for the good health of Likith Reddy by Prakash Reddy, thanksgiving by Yagaya and family, thanksgiving by V. Prakash Reddy and family, special intentions for the good health and speedy recovery of Santosh, thanksgiving by Jerasa Matthew, thanksgiving by C.H. Rajeshwari and family, thanksgiving by S. Kaspar Reddy, Pushpalata. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింతుము. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తెరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక.
ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడల్లా మా రక్షణ కార్యము తిరుగు నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వేద సాక్షి అయిన పునీత అగ్నేశమ్మ క్రీస్తువుల నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యముల ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉన్నట్లు అనుగ్రహించున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరంతరం పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊచయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్మకంలో నిలిచి నీకు పరిచయం చేయుటకు మా పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చెయ్యము. ఉత్థాన మగదము నమ్మకు చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితల మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థన ప్రార్థింప సాసంతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుడు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుడు ద్వారా మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరించడి వారు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరూ ధన్యులు. ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీ విందులోనా నీ పాల్గొనగా నా కరతేది నీ కరుణేగాక. భయభీతియమరా బహుభక్తి పరుల సనుదింతు స్వామి ఓ ప్రేమావతార రూపా. అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు. కరుణాలవాల కనికరము చూపి నీ విందు గుడువా నేర్పించు స్వామి కరుణా. ఆత్మశుద్ధి నీ గోరు శరణు. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి పురుషుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. 2014 తెలుగు బైబిల్ డైరీస్ ఆఫీస్లో ఉన్నవి. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము.
నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండెనుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము